అందరు నమస్కారం అండి. నేను చాలా సందర్భంలో జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి ఎలాంటి వాడో చెప్పడం జరిగింది. జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి వైసీపీ పేటీఎం డాగు. అతను వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీకి సపోర్ట్‌గా మాట్లాడుతుంటాడు. అతను జర్నలిజం చేయటం లేదు. బ్రోకరేజం చేస్తున్నాడు. జర్నలిజం ముసుగులో జర్నలిజం వ్యభిచారం చేస్తున్నాడు. అతనిని నమ్మకండి అని చాలా సందర్భంలో నేను ప్రస్తావించడం జరిగింది. ఇదే మాట నిన్న ప్రెస్ మీట్‌లో విజయసాయిరెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి వైసీపీ పేటీఎం సంబంధించిన వ్యక్తి. అతను వైసీపీ దగ్గర సాలరీలు తీసుకొని వైసీపీకి సపోర్ట్‌గా మాట్లాడుతుంటాడు అని నిన్న ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ జర్నలిజం ముసుగులో ఈ జర్నలిస్ట్ సాయి మాత్రమే లేడండి. ఇంకా చాలా మంది ఉన్నారు. జర్నలిజం పేరు చెప్పుకొని జర్నలిజం బ్రోకర్ పనులు చేస్తూ వైసీపీకి సపోర్ట్‌గా మాట్లాడుతూ వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీకి సపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులు, అనలిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది కూడా ఈ వీడియోలో ప్రస్తావిస్తాను. వాళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళ ఫోటోలు వేసి మరి వాళ్ళ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. విజయసాయిరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ సాయిని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. ఇంకా మొన్న సాయి జర్నలిస్ట్ ఒకటి చెప్తా ఉన్నారు. సాయి జర్నలిస్ట్ సాయి నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటింగ్ బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి, దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్ సాయి. నేను ఒక్కటే విజయసాయిరెడ్డి గారు చెప్పారంటే ఈ విషయం 100% వాస్తవం. ఎందుకంటే ఒకానొక టైంలో వైసీపీ సోషల్ మీడియాను నడిపింది విజయసాయిరెడ్డి గారు. ఇతనే నడిపాడు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వైసీపీ సోషల్ మీడియాను నడిపింది. అప్పుడు ఎవరెవరికి శాలరీ ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత ప్యాకేజ్ ఇవ్వాలి అనేది ఆ రోజు విజయసాయిరెడ్డి డిసైడ్ చేశాడు. సో ఈరోజు విజయసాయిరెడ్డి బయటకు వచ్చి జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి వైసీపీ పేటీఎం బ్యాచ్ అని చెప్పి ఆయనే ప్రస్తావించడం జరిగింది. ఈ జర్నలిస్టు సాయి మాత్రం బయటకు వచ్చి నేను న్యూట్రల్ జర్నలిస్టుని, నేను ఎవరికి అమ్ముడు బాలేదు అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటాడు. అలాగే ఈ జర్నలిజం ముసుగులో ఈ జర్నలిస్ట్ సాయే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరనేది కూడా నేను చెప్తాను. ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నది వైఎన్ఆర్. ఇతను కూడా ఒక వైసీపీ పేటీఎం సంబంధించిన వ్యక్తే. వైసీపీకి సపోర్ట్గా మాట్లాడుతుంటాడు ఈ వైఎన్ఆర్ అనే వ్యక్తి. అలాగే ది మీడియా రిపోర్ట్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అనేక సందర్భంలో వైసీపీ డిబేట్లలో కూడా పాల్గొంటుంటాడు. అక్కడ కూడా అతను వెళ్తుంటాడు. అలాగే నాగరాజు ఇంతకుముందు శోభన్ టీవీలో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. సో ఈ నాగరాజు అనే వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అలాగే ప్రొఫెసర్ అనే వ్యక్తి కూడా ఒక అతను ఉన్నాడు. అతని పేరు ప్రస్తావించను. ప్రొఫెసర్ అతని పేరు. అతను 99 టీవీలో కూర్చొని మాట్లాడుతుంటాడు. అతను కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అలాగే ఐ డ్రీము, ఇది వైసీపీకి సంబంధించిన ఛానలే. అలాగే తులసి చందు, అందరూ ముద్దుగా గంజాయి మొక్క అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. ఈ తులసి చందు అనే వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తే. అలాగే ఈ ప్రశ్న అనే వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి. వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి గురించి, చిరంజీవి గారి గురించి ఇష్టం వచ్చినట్టు ఇతను వాగుతూ ఉంటాడు. ఇతను కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తే. అలాగే జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి కూడా, అతను కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అతన్ని వైసీపీ హైర్ చేసుకున్నారు. అతనికి మంత్లీ ప్యాకేజ్ ఇచ్చి అలాగే అతని చేత మాట్లాడిస్తున్నారు అనే ఒక సమాచారం మాత్రమే ఉంది. ఇది 100% అని నేనైతే చెప్పడం లేదు, మీరే అర్థం చేసుకోండి. అలాగే కేఎస్ ప్రసాద్ మీకు తెలిసిందే. కేఎస్ ప్రసాద్ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి.
వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీ దగ్గర శాలరీలు తీసుకొని వీళ్ళు మాట్లాడుతుంటారు. పేరుకి మాత్రమే వీళ్ళందరూ జర్నలిస్టులు, అనలిస్టులు. చేసేదేమో పనికి మాలిన పనులు. వీళ్ళు నమ్మిన వృత్తికి అంటే జర్నలిజాన్ని పేరుకే ఆ పేరునే భ్రష్టు పెట్టిస్తున్నారు. వీళ్ళు ఆ పేరునే చెడగొడుతున్నారు. వీళ్ళందరూ కూడా మేము న్యూట్రల్లమే, మేము ఎవరికి అమ్ముడు పోలేదు, మేము ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు అంటూ మాట్లాడుతూనే వైసీపీకి భజన చేస్తుంటారు, వైసీపీకి అమ్ముడు పోతుంటారు. వైసీపీ ఇచ్చే ఆ చిల్లర కోసం ఎదురు చూసి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ వచ్చి జర్నలిజం అనే ముసుగులో, జర్నలిజం అనే పేరుతో భ్రష్టు పెట్టిస్తున్నారు. తెలుసుకోండి, ఇలాంటి వాళ్ళు నమ్మకండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లందరూ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. నేను కొంతమందినే చెప్పా, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన ఆ పేటిఎం బ్యాచ్ లో వీళ్ళు ఒక భాగం. నెల నెల వీళ్ళకి శాలరీలు వెళ్తుంటాయి, ఈ నెల నెలకి వీళ్ళకి ప్యాకేజీలు వెళ్తుంటాయి. అన్ని రకాలుగా వైసీపీ ఆదుకుంటుంది. వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్, ముఖ్యంగా వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ పంపిస్తారో అదే స్క్రిప్ట్ వీళ్ళు ఇక్కడ ప్రస్తావిస్తారు, అదే మాట్లాడతారు. వాళ్ళు ఏదైతే మాట్లాడమంటారో, వాళ్ళు ఏదైతే రాసి పంపిస్తారో అదే యాజ్ ఇట్ ఈజ్ గా వీళ్ళు ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన ఆ పేటిఎం వ్యక్తులే, పేటిఎం డాగులే. వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి చెప్పాడంటే అది నిజమే, అది వాస్తవానికి. అంటే మిగతా విషయాలు అబద్ధాలు చెప్తాడు, ఇంకోటి పక్కన పెడితే ఈ సోషల్ మీడియా విషయానికి వచ్చేసరికి, వైసీపీ సోషల్ మీడియా వచ్చేసరికి విజయసాయి రెడ్డి చెప్పింది 100% వాస్తవం, 100% వాస్తవం. ఎందుకంటే విజయసాయి రెడ్డి సోషల్ మీడియా నడిపింది ఒకనొక టైంలో. అతనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అతనే ప్రతి ఒక్కరికి స్క్రిప్ట్ పంపించేది, ఎవరేం మాట్లాడాలి అనేది మొత్తం ఆయన ఆధ్వర్యంలో నడిచింది ఆ వైసీపీ సోషల్ మీడియా. తర్వాత ఈ సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి వచ్చాడు. తర్వాత అంతకు ముందు వరకు విజయసాయి రెడ్డి చేతుల్లోనే ఉండింది వైసీపీ సోషల్ మీడియా. సో విజయసాయి రెడ్డి ఈ కసాయి గురించి ఒక పచ్చి నిజం చెప్పాడు. ఇదే మాట చాలా సందర్భాల్లో మనం ప్రస్తావించుకున్నాం. నేను చెప్పా, చాలా సందర్భాలు చెప్పా విజయసాయి రెడ్డి ఎలాంటి వాడు అనేది. కసాయి జర్నలిస్ట్ కసాయి అని ఎలాంటి వ్యక్తి అనేది చాలా సందర్భాల్లో చెప్పా. సో ఇప్పటికైనా నమ్మండి. ఈ న్యూట్రల్ ముసుగులో ఉన్న కొంతమంది జర్నలిస్టుల్ని మీరు కనిపెట్టండి. ఎవరో ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరి పార్టీకి ఎవరు అనుకూలంగా మాట్లాడుతున్నారు మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేయద్దు, గుడ్డిగా నమ్మద్దు. నేను చెప్పేది కూడా మిమ్మల్ని గుడ్డిగా నమ్మమంటాలా. నేను చెప్పేది కరెక్టా కాదా అనేది మీకు మీరు ప్రశ్న చేసుకోండి, మీరు క్వశ్చన్ చేసుకోండి. అరే నరేష్ చెప్పేది కరెక్టా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. అలాగే మిగతా జర్నలిస్టులు, అంటే న్యూట్రల్ జర్నలిస్టులు అనే పేరుతో చెప్పుకుంటున్న వ్యక్తులు ఎవరైనా చెబితే మీరు కూడా ఆలోచించుకోండి. అరే నీ చెప్పేది నిజమా కాదా, వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి. ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. ముఖ్యంగా ఈ జర్నలిజం అంటే న్యూట్రల్ జర్నలిస్టులు అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఇలాంటి వ్యక్తుల్ని అస్సలు నమ్మొద్దు. జై హింద్.